చిన్నప్పట్లో మన కలలు చాలా సింపుల్గా ఉండేవి. నవ్వులో నిజముండేది. ఎవరూ మన పాత్ డిసైడ్ చేయలేదు. మన వరల్డ్లో మనమే స్టోరీ. ఆ రోజుల్లో టైం స్లోగా నడుస్తుంది. ప్రతి చిన్న విషయంలో హ్యాపీనెస్ కనిపించింది. ప్రతి కలలో ఒక ఇన్నోసెన్స్ ఉండేది. కాని ఒక్క మాట, ముందు చదువు అని వచ్చింది. ఆ మాట సింపుల్గా అనిపించింది. కాని ఆ రోజు నుండి మన డైరెక్షన్ మారిపోయింది. టాయ్స్ పక్కన పడిపోయాయి. బుక్స్ మన చేతుల్లో పట్టుకున్నాయి. ఫ్రీడమ్ సైలెంట్ అయిపోయింది. అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకోవాలి అని నేర్పించారు. ఆన్సర్ ఉండాలి అని చెప్పారు. కాని లైఫ్కి మీనింగ్ ఉండాలి అని ఎవరూ చెప్పలేదు. మార్క్స్ వస్తే మంచి అని, లేకుంటే మన వాల్యూ తగ్గిపోయింది అని అనిపించింది. నంబర్స్తో మన వర్త్ని మెజర్ చేశారు, మన థాట్స్ని కాదు. కంపేర్ చేస్తూ మన కాన్ఫిడెన్స్ని తగ్గించారు. మనం కూడా ఇది రేస్ అని నమ్మేశాం. గెలవాలి అని పరిగెట్టాం. కాని ఎందుకు పరిగెడుతున్నామని ఎవరూ అడగలేదు. బయట నవ్వుతున్నాం, ఫ్రెండ్స్తో హ్యాపీగా కనిపిస్తున్నాం. కాని లోపల ప్రతిరోజు కొంచెం కొంచెంగా బ్రేక్ అవుతున్నాం. ఒక మాస్క్ వేసుకుని తిరుగుతున్నాం. రాత్రి పడుకుంటే నిద్ర రాదు. థాట్స్ మాత్రమే, డౌట్స్ మాత్రమే. నేను కరెక్ట్గా వెళ్తున్నానా అని ఒక ప్రశ్న. ఇది నా లైఫా అని ఒక డౌట్. ఆన్సర్స్ కోసం చూస్తాం, కానీ సైలెన్స్ మాత్రమే వస్తుంది. ఆ సైలెన్స్లో మన వాయిస్ కూడా వినిపించదు. ఒక మూమెంట్లో స్ట్రెస్ స్లోగా పెయిన్గా మారిపోతుంది. బ్రీదింగ్ కూడా హెవీగా అనిపిస్తుంది. మైండ్లో నాయిస్ పెరిగిపోతుంది. ఒక టియర్ సైలెంట్గా దిగుతుంది. ఎవరికీ కనిపించదు, కానీ మన లోపల ఆ పెయిన్ లౌడ్గా ఉంటుంది. మిర్రర్లో మన ఫేస్ కనిపిస్తోంది, కానీ మన ఐడెంటిటీ కనిపించదు. నేను ఎవరు అని క్లారిటీ రాదు. చైల్డ్హుడ్లో ఉన్న కలలు ఇప్పుడు మనల్ని అడుగుతున్నాయి, ఎందుకు వదిలేశావు అని. ఆ ప్రశ్న నుండి పారిపోవాలి అనిపిస్తుంది, కానీ ఆ ప్రశ్న మన నుండి దూరం అవ్వదు. ప్రతిరోజుకి ఆ క్వశ్చన్ మన ముందు నిల్చుంటుంది. అప్పుడే ఒక రియలైజేషన్ వస్తుంది. ప్రాబ్లం సిస్టంలోనే కాదు, మన డైరెక్షన్ లేకుండా నడవడంలో కూడా ఉంది అని. సిస్టమ్ ఒక బేస్ ఇస్తుంది, కానీ కంప్లీట్ కాదు. మన లైఫ్ బిల్డ్ చేయడం మన పని. మన ఫ్యూచర్ మన డెసిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. మన చాయిసెస్ మన డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. ఒక డీప్ బ్రెత్ తీసుకుంటాం. ఒక చిన్న డెసిషన్ తీసుకుంటాం, ఇంకా ఇలా కాదు అని. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 0 నుండైనా పర్వాలేదు, కానీ ఈసారి మన కోసం. స్లోగా అయినా పర్వాలేదు, కానీ నిజంగా నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవడం కాదు, అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. చిన్న ప్రోగ్రెస్ అయినా కానీ ఆ ఫీలింగ్ నిజంగా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మార్క్స్ కన్నా ఎక్కువ. రోజుకి కొంచెం, కానీ కన్సిస్టెన్సీతో మన కాన్ఫిడెన్స్ స్లోగా తిరిగి వస్తుంది. ఫియర్ తగ్గిపోతుంది. క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేనులాగా అనిపిస్తోంది. లైఫ్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఫేక్ కాదు. ఇప్పుడు నవ్వు కూడా నిజంగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, డిఫరెన్స్ క్రియేట్ చేసేది మార్క్స్ కాదు, మన మైండ్ సెట్, మన డిసిషన్స్, మన అప్రోచ్, మన ఎఫర్ట్. మార్క్స్ కావాలి, కానీ మార్క్స్ సరిపోవు. స్కిల్స్ కావాలి, కానీ డైరెక్షన్ లేకుంటే అవి పనికిరావు. మన కలలు మన రెస్పాన్సిబిలిటీ. వాటిని మనమే ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే అవి సైలెంట్గా పోవుతాయి. ఎవరూ వచ్చి మన కోసం మన లైఫ్ బిల్డ్ చెయ్యరు. అది మన డ్యూటీ. లైఫ్ ఒక ఎగ్జామ్ కాదు, ఒక జర్నీ. ఆ జర్నీలో మన పాత్ మనమే చూస్ చేసుకోవాలి. స్లోగా అయినా పర్వాలేదు, కానీ నిజంగా ముందుకు నడవాలి. ప్రతి స్టెప్లో అర్థం ఉండాలి. ప్రతి డిసిషన్లో క్లారిటీ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే గెలిచినవాడు టాపర్ కాదు, అడాప్ట్ అయినవాడు. తన మిస్టేక్స్ నుండి నేర్చుకుని ముందుకు వచ్చినవాడు. తన కలల్ని మళ్లీ పట్టుకుని తన లైఫ్ని తనలాగా బిల్డ్ చేసినవాడు నిజంగా గెలుస్తాడు. ఆ గెలుపు మార్క్స్లో కాదు, ఆ గెలుపు మన లైఫ్లో ఉంటుంది. అదే రియల్ ఎడ్యుకేషన్. అది రియల్ సక్సెస్. ఇప్పుడు ఒక చిన్న స్టెప్ తీసినా పర్వాలేదు, కానీ నిజంగా తీసుకో. ఎవరు చూస్తున్నారు అని కాదు, నువ్వు నిన్ను చూస్తున్నావని ఆలోచించి ముందుకు నడవు. అప్పుడే నీ లైఫ్ మారుతుంది.